నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. టెక్నాలజీతో ఎలా ఆటలు ఆడుకుంటున్నారో మనం చూస్తున్నాము. సైన్స్ ప్రయోగాలతో ఏ రేంజ్లో భారతదేశ ఖ్యాతి ప్రపంచ దేశాలు నివ్వెరపోయే విధంగా మన ఆవిష్కరణల గురించి మనం మాట్లాడుతున్న విషయం కావచ్చు. అలాగే స్పేస్లోకి మనం పంపిస్తున్న ప్రయోగాలు, రాకెట్ల ద్వారా పంపిస్తున్న ప్రయోగాలు కావచ్చు, అప్గ్రేటెడ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుతుంది కావచ్చు, మనం వాడుతున్న టెక్నాలజీ కూడా ఏ రకంగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇప్పటికీ కొన్ని విషయాలకు సంబంధించి మూఢనమ్మకాలు కావచ్చు, దాని పేరు చెప్పుకొని బతుకుతున్న విధానాలు కావచ్చు, అలాగే ఎంత ఎడ్యుకేట్ చేద్దామనుకున్నా కొన్ని విషయాలకు సంబంధించి జనాల్లో ప్రబలిపోయిన నమ్మకాలు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ మంచి చెప్పాల్సిన నేతలే ఆ అంశాలని తెర మీద తీసుకొచ్చేసి అదొక పెద్ద చర్చకు దారితీసే విధంగా మాట్లాడడము అనేది చాలా చాలా ఆశ్చర్యకరంగా, చాలా వింతగా, విడ్డూరంగా ఉంది. ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నానంటే, తెలంగాణలో మన రాజకీయ నాయకులు క్షుద్ర పూజల గురించి చేసిన కమెంట్స్ నేపథ్యంలో ఇప్పుడు అదొక పెద్ద డిస్కషన్ టాపిక్ అయిపోయింది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు తిరుచి, శివమొగ్గ అనే ప్రాంతాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడొద్దు అంటూ, తెలంగాణ రాష్ట్రంలో పాలన సరిగ్గా ఉండొద్దు అని అంటూ, రైతులు నష్టపోవాలనేసని, అసలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కరువు కాటకాలు రావాలనేసని క్షుద్ర పూజలు చేశారు అని అంటూ, ఏదో నార్మల్ కార్యకర్త లేకపోతే ఇది ఎదగాలనుకున్న ఒక వ్యక్తి ఈ కామెంట్స్ చేసి ఉంటే నిజంగానే పెద్ద న్యూస్ కాకపోయేదేమో. ఒక ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు కావచ్చు, ఇప్పటి యంగర్ జనరేషన్కి కాంగ్రెస్ పార్టీలో ఒక రోల్ మోడల్గా ఉన్న సానా రామ్మోహన్ రెడ్డి కావచ్చు. ఎందుకంటే ఏ రేంజ్లో కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపిస్తాడు, సబ్జెక్టుతో ఎలా అవతల వ్యక్తిని ఉన్న దాంట్లో సీరియస్గానే ఇప్పుడున్న యంగర్ జనరేషన్లో సానా రామ్మోహన్ రెడ్డి గారి వాగ్ ధాటి గురించి చాలా చాలా సబ్జెక్టుతో, పాయింట్తో అవతల వాళ్ళు ఎంత గిలినా సరే ఆ లెవెల్ని మెయింటైన్ చేస్తూ ఏ రకంగా సమాధానం చెప్తారు అనేది చాలా డిబేట్లో కావచ్చు, ఇంటర్వ్యూస్లో కావచ్చు చూడడం జరిగింది. అంటే రేపు నాయకుడిగా ముందుకు కనిపించాల్సిన మన సానా రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అని అంటూ చేసిన కామెంట్స్, ఇవి డైవర్షన్ పాలిటిక్సా, ఇప్పుడు జరుగుతున్న అంశాల గురించి ప్రతిపక్షాలు మాట్లాడొద్దు, దీని వెనకాల పరిగెత్తాలని చేసిన ట్రాపా, ఆ ట్రాప్లో హరీష్ రావు గారు లేకపోతే బీఆర్ఎస్ నేతలు పడ్డారా అని అంటే వాళ్ళు ఇస్తున్న రిప్లైలు చూస్తే ఆబ్వియస్గా దీని మీద పడ్డారనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు వర్షాలు చాలా ఆలస్యంగా మొదలయ్యాయి. ఓవైపు రైతుల సమస్యలు, స్కూళ్ళకు సంబంధించి విద్యార్థులు పడుతున్న అవస్థలు, మెయిన్ నిరుద్యోగ సమస్య ఎంత పట్టి పీడిస్తుందో మనం చూస్తున్నాం. నోటిఫికేషన్ల విషయంలో కసరత్తులు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం జరిగింది. పాలన పరంగా అనేక సంస్కరణల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి కావచ్చు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి కావచ్చు, అలాగే బైపాస్ రోడ్లు, ఇవన్నిటికి సంబంధించి వైపు చర్చ జరుగుతూ ఉండగా, అటు విపక్షాలపైన కేసులు ఇవన్నీ నడుస్తూనే ఉండగా, ఈ క్షుద్ర పూజలు అని అంటూ మన సోకాల్డ్ సీనియర్ రాజకీయ నాయకులు తెర మీద తీసుకురావడము, అసలే జరుగుతున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో సామాన్యుడు, దేవుడు, దయ్యము, ఈ భక్తి అన్న అంశానికి సంబంధించి ఎలా నలిగిపోతున్నారో మనం చూస్తున్నాం. ఎవరు చెప్పింది వినాలి, ఎవరు చెప్పింది నమ్మాలి, ఎవరిని ఫాలో అవ్వాలి, ఈ దేవదేవుళ్ళ గురించి ఏంటి డిస్కషను, ఈ సనాతన ధర్మాల గురించి ఓవైపు ఓ పెద్ద చర్చే జరుగుతూ ఉంటే, వీళ్ళు క్షుద్ర పూజలు చేశారు, క్షుద్ర పూజలతోటి పని అవుతుంది అని అంటే, అదే మన ఏంటిది కర్ణాటకలో కావచ్చు, ఏంటిది అక్కడ చేయాలనుకుంటే ఆ బీజేపీ నేతలు ఎన్ని క్షుద్ర పూజలు చేసుకునే వాళ్ళు, మరి అక్కడ తమ పార్టీ అధికారంలోకి రావాలని ఎన్ని పూజలు చేసేవాళ్ళు. క్షుద్ర పూజలకు నిజంగానే అంత పవర్ ఉంటే ప్రధాని మోదీ గారు విపక్షాలు లేకుండానే పూజలు చేయించేవాళ్ళు కదా. క్షుద్ర పూజలకు అంత పవరే ఉండుంటే మీరు ఇన్ని సంవత్సరాలు వెనుకబడి ఉండకపోయేవాళ్ళు కదా. ఏం మాట్లాడుతున్నారు, జనాలను ఎటువైపు ఎడ్యుకేట్ చేస్తున్నారు, ఏ అంశాల గురించి
అసలు డిస్కస్ చేయొద్దు అన్న ఆలోచన లేకుండా ఆయన ఏంటిది జూన్ 1న శివమొగ్గకు, తర్వాత 2న తిరుచికి వెళ్ళారు. ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్ళారు అని అంటే అది ఆయన ఇష్టము. నిజంగానే క్షుద్ర పూజలు చేసినట్టు మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టేస్తే అయిపోతుంది కదా. దానికి సంబంధించి ఆయన ప్రమాణం చేయండి. ఏంటి అసలు ఈ ప్రమాణాల గోలేంటి? ఇప్పటికే జెన్జీ జనరేషన్ ఎంత అప్డేటెడ్గా ఉన్నారో మీరు చూస్తున్నారు. కేంద్రంలో జెన్జీ జనరేషన్ దెబ్బ ఏ రకంగా ఉందో మీరు చూస్తున్నారు. ఇప్పటి యూత్ ఎలా ఉందంటే ఆధారాలు లేకుండా ఏది నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు సాయంత్రం అయితే ఉప్పు చేతికి ఇవ్వద్దు, చీపురు అటువైపు పెట్టొద్దు, ఈ టైం అయితే గడప దాటొద్దు, ఈ రోజులలో ఈ పూజలు చేయొద్దు, ఈ రోజులలో ఇవి ముట్టుకోవద్దు, ఇవన్నీ చెప్పినప్పుడు ఎందుకు దీనికి నీకు రీజన్ తెలుసా అంటే ఒకప్పుడు మా తల్లిదండ్రులు చెప్తే మేము విన్నామేమో, అమ్మ చెప్పింది కాబట్టి ఎవరికి చేతితో నుంచి చెయ్యి ఉప్పివ్వద్దు అనేసని, ఈ టైం అయితే అసలు బయట శ్రావణ మాసంలో అయితే 7 దాటిందంటే బయటికి వెళ్ళొద్దు అనేసని, ఇలాంటివన్నీ చెప్తే ఎందుకు అని అడిగితే నోరు మూసుకొని విను, చెప్పింది విను అంటే చెప్తే సరే అమ్మ అని తలాడించే రోజులు కాదు ఇవి. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నావు, నువ్వు రీజన్ చెప్పు, ఎందుకు ఉప్పివ్వద్దు అంటున్నావు నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే నేను చెప్తాను అనేసని దాని వెనుకున్న సైన్స్ని చాలా క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అని అంటే భక్తికి సంబంధించే శాస్త్రం తెలిసిన వాళ్ళు ఇప్పుడు సమాజంలో లేరు, ఎక్కడో 100కో 1,00,000కో ఒక్కరున్నారు అన్న ఒక వాదన నడుస్తూ ఉంటే కంప్లీట్ క్షుద్ర పూజల గురించి మనమే ఎన్నో రకాల వీడియోలను కావచ్చు, మోసాలను కావచ్చు, తేటతెల్లం చేసిన ఉదంతాలు యూట్యూబ్లో కొడితే కోకొల్లలు ఉన్నాయి. ఆ పూజల పేరు చెప్పేసి ముఖం చూసి ఇది చెప్తామని చెప్పే వాళ్ళ గురించి ఎన్ని స్టోరీలు వేయాలి, ఎంత అవేర్నెస్ చేయాలనేది చేస్తూనే ఉన్నాము. మీలాంటి వాళ్ళే క్షుద్ర పూజలు చేశారు, రాష్ట్రంలో వర్షాలు పడకుండా చేశారు అనేసానంటే అంత పవర్ ఉంటే రాష్ట్రంలో వర్షాలు పడకుండా ఎందుకు చేస్తారు? ఇంకేదన్నా కోరుకొని చేస్తారు కదా. పదవి లేదు కాబట్టి పదవి రావడానికి ఏం చేస్తే ఇదవుతుంది అనేసరి ఎమ్మెల్యేలను లాక్కోవడానికి, లేకపోతే ఏదో వశీకరణం అంటారు కదా. ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఈ ఆకు పెడితే మీ భర్త మీరు చెప్పినట్టు వింటారు, దీంట్లో ఈ ధూపం కలిపి పెడితే మీ ఇంటిల్లిపాది మీ వింటారు, వశీకరణం ఉంది అనేసానంటే ఒకప్పుడు చెట్టుకు మహిమ అనేది ఉండేది. అంటే దాని గుణం మహిమాని కూడా కాదు, సైన్స్. ఒక్కొక్క ఆకుకి తులసాకు తింటే ఒక రకమైన గుణం ఉంటుంది, వేపాకుతో ఒక రకమైన శక్తి ఉంటుంది. అంటే మన భూమిలో అంత అద్భుతమైన ఔషధ గుణాలు అనేవి ఉండేవి కాబట్టి మన వాటర్ కావచ్చు, మన చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యానికి సంబంధించి కావచ్చు, ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క గుణం ఉండేది. ఆ గుణంతో మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడం కావచ్చు, రోగాన్ని తగ్గించడం కావచ్చు, దానికి కొన్ని యాడ్ చేసినప్పుడు వాటిలో నుంచి వెళ్ళి జనరేట్ అయ్యే ప్రొడక్షన్ అంటే దాంట్లో వచ్చే వాల్యూస్ అనేది మనకు రోగ నిరోధక శక్తిగా లేకపోతే రోగానికి మందుగా పనిచేసేది. ఎందుకు? మన భూమి అంత సారవంతమైనదిగా ఉండేది, మన ప్రకృతి రహస్యము అలా ఉండేది కాబట్టి వాటికి ఆ శక్తి ఆ గుణము ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో మన పొల్యూషన్ తోటి వాటి సహజ గుణాలని కోల్పోయి ఎంత దుర్భరమైన వాతావరణంలో మనం బ్రతుకుతున్నామో చూస్తున్నాం కదా. కాబట్టి అలాంటివి కూడా పనిచేయని పరిస్థితులు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. క్షుద్ర పూజలు చేశారు అని అంటే ఆ క్షుద్ర పూజలు ఒకవేళ సరే చేశారు అనుకున్నా రాష్ట్రంలో వర్షాలు పడకుండా చేయడానికి చేశారు అన్నదానికి ఏమైనా ఆధారం ఉందా? అక్కడ చేసిన పంతులు వచ్చి మీకు ఏమైనా చెప్పారా? ఆ వీడియో రికార్డ్ ఉందా? ఉంటే బయట పెడితే అయిపోతుంది కదా. దీని గురించి చెత్త డిస్కషన్ అంతా ఎందుకు? ఇదిగోండి చూడండి, మన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు రాష్ట్రం పాడైపోవడానికి అక్కడికి వెళ్ళి చూడండి దయ్యం బొమ్మలు పెట్టుకొని క్షుద్ర పూజలు చేస్తున్నారు. అక్కడ వాళ్ళ పూజలతో ఏం మాట్లాడుతున్నారో వినండి. ఆ మంత్రాలు దీనికోసమే చేస్తారండి అని ఓ ప్రామాణికంగా ఒక వీడియో రిలీజ్ చేయండి. అద్దంకి దయాకర్ గారు అంటారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయనంటే, ఆధారాలు ఉన్నాక దాపెట్టుకోవడం ఎందుకండి? ఆధారాలు ఉన్నాక బయట పెట్టేస్తే జనాలు అయ్యా ఏంది హరీష్ రావు గారు అంటూ మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. సమాజం క్వశ్చన్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఏంటండి మీరు అసలు ఓటమన్న తెలియకుండా ఇంత అప్రతిహతంగా మీ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ మీకు ఇంత క్రేజ్ పెట్టుకుని మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయడం ఏంటండి అనేసి నా జనాలే క్వశ్చన్ చేస్తారండి. మీరు చేయాల్సిన అవసరం లేదు. క్షమాపణలు చెప్పండి, లేకపోతే పరువు నష్టం దావా వేస్తాము, దీనికి సంబంధించి మీరు సమాధానం చెప్పాలంటే హరీష్ రావు గారు నోటీసుల మీద నోటీసులు పంపించడము, మీరు ఒకవేళ క్షుద్ర పూజలు చేయడానికి గుడికొచ్చి ప్రమాణం చేయండి అంటూ అద్దంకి దయాకర్ గారు అంటాము. మేము ఏ మాటలకైతే కట్టుబడి ఉన్నామో క్షుద్ర పూజలు చేశారన్న అంశానికి సంబంధించి మేము ఇంకా అదే మాట కట్టుబడి ఉన్నాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని అద్దంకి దయాకర్ గారు అంటారు, మహేష్ కుమార్ గౌడ్ గారు అంటారు, సానా రామ్మోహన్ అంటారు.
మరి అవి ఎందుకు చూపించట్లేదు? ఒక్కటి ఆధారం చూపించేస్తే జనాలే క్వశ్చన్ చేస్తారు, మీరు చేయాల్సిన అవసరం లేదు. ఏంటి హరీష్ రావు గారు, ఏం జరుగుతుంది? రాష్ట్రం పాడైపోవాలని, రైతులకు నష్టం జరగాలని, వర్షాలు పడొద్దని ఇట్లా పూజలు చేస్తారా అనేసని. పూజలు చేస్తే ఇవన్నీ ఆగిపోతాయి అనుకుంటే ఇక ప్రపంచంలో ప్రతి మనిషి ఇంట్లో కూర్చొని ఏం చేయాల్సిన అవసరంలా ఈ పూజలు చేసుకుంటూనే కూర్చోవచ్చు. ఈ పూజలకి మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అనేసి అని అంటే ఎందుకు వచ్చినాయి ఈ సామెతలు అని అంటే గతంలో ఇలాంటివన్నీ చూశారు కాబట్టి మంత్రాలకు చింతకాయలు రాలే పరిస్థితే ఉంటే ఈ అసలు భూప్రపంచం మీద సొసైటీకి సంబంధించి ఎవరికి కావాల్సింది వాడికి అనుగుణంగా వాడు ఆ దుర్మార్గాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు కదా. ఏంటి అసలు మనం 2026లో ఉన్నాము, అంత అప్డేటెడ్గా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మీరు పాత తరానికి వెళ్ళిపోయి మళ్ళీ అవన్నీ తీసుకొస్తామనంటే ఆ జనరేషన్ అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది. అది విద్య తెలిసిన వాడు ప్రస్తుతానికి లేడు, ఇది రాసి పెట్టుకోండి. 100 కోటిలో ఒక్కడు, అది ఆ 100 కోటిలో ఒక్కరు మాత్రమే ఉన్నారు. అది నేర్పే గురువు లేడు. అడ్డదారిలో ఎదగాలనుకుని ఆ పేరు చెప్పేసుకొని పబ్బం గడుపుకునే వాళ్ళు తప్పితే దానికి సంబంధించి సశాస్త్రీయంగా నేర్పే వాళ్ళు కానీ అంత నిష్ఠతో నేర్చుకునే వాళ్ళు కానీ ఇప్పుడు మన భూప్రపంచం మీద ఇలాంటి వాటికి ఆస్కారం అయితే లేదు. రాసి పెట్టుకోండి. ఎక్కడో ఒక దగ్గర 100 కోట్ల ఒక్కడు, అందులో 10 చేస్తే ఒక్కటి. అది ఏంటిది సీరియస్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది నమ్మే అదే లేదు. వాళ్ళు చేతబడులు చేశారు, మంత్రాలు చేశారు, వాళ్ళు మేము నాశనం అయిపోవడానికి చేశారని అంటే అలాంటి శక్తి అక్కడ కనిపిస్తే వాడు బాగుపడడానికి చేసుకుంటాడు కానీ పక్కోడు నాశనం అయిపోవడానికి ఎందుకు చేసుకుంటారు? ఈ చిన్న లాజిక్ని చాలామంది మర్చిపోతారు. ఏంటి ఇప్పుడు నిజంగా అతను చేసే పూజకు అంత శక్తి ఉంటే ఫస్ట్ అడగాల్సింది ఏంటి? ఫస్ట్ నన్ను బాగుపరచండి, నేను అందలం ఎక్కడానికి మీరు ఏం చేస్తారో చేయండి అని అన్న తర్వాత కదా ఆ తర్వాత జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తాడు. అంత శక్తి ఉండుంటే నన్ను బాగుపరిచిరా బాయ్, నువ్వే పూజ చేస్తావు ఏంటో నన్ను బాగుపరిపించు, తర్వాత నువ్వు బాగుపడ్డాక ప్రూఫ్ కనిపించినప్పుడు పక్కన నాశనం చేస్తావా, ఏం చేస్తావో ఇది పనికి వస్తుంది. క్షుద్ర పూజలు ఓన్లీ పక్కన నాశనం చేయడానికి పనికి వస్తాయా? మిమ్మల్ని బాగు చేయడానికి పనికి రావా? నాకు నిజంగా నిన్నటి నుంచే దీని గురించి ఒకరికి మించి ఒకరు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆయన రియాక్ట్ అవ్వడము, బీఆర్ఎస్ నేతలంతా రియాక్ట్ అవ్వడము, కాంగ్రెస్ నేతలంతా రియాక్ట్ అవ్వడము, ఎన్ని సమస్యలు కళ్ళ ముందు ఉన్నాయి. మీరు ఢిల్లీకి వెళ్ళేసేమో కేంద్ర మంత్రుల చుట్టూ మీరు తిరుగుతారు, రాష్ట్రంలో ఉన్న మీ నాయకులేమో పక్క పార్టీలపైన క్షుద్ర పూజలు చేస్తున్నారు అనేసి అని చెప్తే జనాలు నవ్వుకుంటారు. సార్ సీరియస్లీ ఏం చెప్తున్నారు, మాకు ఏం చెప్పాలనుకుంటారు అని నవ్వుకుంటారు. ఇంకా ఈ జనరేషన్లో క్షుద్ర పూజలు ఏంటి సార్? ఉంటే ఆధారాలు బయట పెట్టండి, అంతే తప్పితే మీరు ఈ మాటలతోటి వీడియోలు రిలీజ్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాను అని అంటే ఎవరు వినడానికి కావచ్చు, లేకపోతే అబ్బా నిజమే కావచ్చు అనుకోవడానికి కావచ్చు, ఎవరు సిద్ధంగా లేరు. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది మీరు కంపల్సరీగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. అలాగే ప్రతిపక్షం కూడా మీరు బాధ్యత అయితే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ ట్రాప్లో పడి నోటీసులు పంపిస్తాము, దీన్ని కూడా ఒక చర్చకు తీసుకొస్తాము, దీని గురించి డిస్కషన్ చేస్తాము అని అంటే మీరు బొక్కబూర్లా పడ్డట్టే అవుతుంది తప్పితే ఇంకోటి ఏమి ఉండదు. ఎందుకంటే అనుకుంటే అనుకోనివ్వండి, గతంలో మన ఫామ్ హౌస్లో యువకుడిని బలి చేశారు అంటూ మాజీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద చాలా మాటలు అన్నారు. కానీ కేసీఆర్ గారి మిగతా వాళ్ళని ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. అనుకునేవాడు చాలా అనుకుంటాడు. ప్రూఫ్స్ ఉండి ముందర పెట్టారు అనుకో మాట్లాడడానికి ఇంకేం ఆస్కారం ఉండదు, గప్చుప్ సాంబార్ బుడ్డి అంతే. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించి మీరు మాట్లాడండి, అంతేగాని ప్రమాణం చేయమని చెప్పండి, ఎందుకు వెళ్ళాడో చెప్పండి అంటే ఎవరో పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. వెళ్ళిన ప్రతి చోట రివీల్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఆర్ఎస్ ప్రవీణ్ గారు అన్నారు కదా, ఒక గతంలోకి మీరు వెళ్ళండి, రాహుల్ గాంధీ గారు 50 days మరి కనిపించకుండా నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా, ఎవరికి అవైలబుల్గా లేకుండా ఉన్నానంటే మరి ఎక్కడికి వెళ్ళి ఏ క్షుద్ర పూజలు చేశారంటే అంటూ క్వశ్చన్ చేశారు కదా. ఒక ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది వాళ్ళకు, వెళ్ళి ఇప్పుడు ఏంటిది ఫ్రెండ్స్ తోటి కలిసి వెళ్తారు, అది వాళ్ళ పర్సనల్ లైఫ్. అది అన్నీ సోషల్ మీడియాలో పెట్టుకోవాలని అయితే ఏం లేదు కదా. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, రివీల్ చేయండి. ఆ పూజారి మీతో ఏమన్నా మాట్లాడి దాని గురించి ఈయన క్షుద్ర పూజలు దీనికోసమే చేశాడన్న ఆడియో క్లిప్ ఉన్నా దాన్ని రివీల్ చేయండి. అప్పుడు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరంలా. ప్రతిపక్షాన్ని నిజంగానే రాష్ట్రం నాశనం కావడానికి వాళ్ళు నిజంగా అలాంటివన్నీ చేసినా ప్రజలు సమాధానం చెప్తారు, ప్రజలే అడుగుతారు. దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి, ప్రజల్ని బ్లఫ్ చేయకండి. మిమ్మల్ని మీరు ఏదో దీనివల్ల మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది తప్పితే అదర్వైజ్ అయితే ఏమీ ఉండదు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.